ఎస్ మీరు చెప్పండి సార్. వెంకటరామరెడ్డి గారు, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఏ వైపు నిలబడాలి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏ వైపు నిలబడాలి? ఆ పార్టీ చేస్తోంది ఏంటి? ఆ పార్టీ అధ్యక్షురాలు గారు చేస్తున్నది ఏంటి? వైఎస్ఆర్ని విశ్వసనీయత కలిగిన నాయకుడిగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆయన కూతురుగా, ఆయన కుమార్తెగా పాలక పక్షాన్ని ప్రశ్నించాల్సినటువంటి, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సినటువంటి షర్మిలమ్మ వాళ్ళకి కీలుబొమ్మగా మారి, వాళ్ళ మౌత్ పీస్గా మారి, వాళ్ళ యొక్క తలలో నాలుకగా మారి ఒక కీలుబొమ్మగా యాక్ట్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టం. కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా మరి మీరు ప్రతిపక్షంలోనూ రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని పాలించాలని అనుకుంటే ఇటువంటి ప్రతిపక్ష నాయకురాల్ని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టుకొని మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే మీరు కూడా వెళ్ళి కూటమిలో జాయిన్ అవ్వాలి, మా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జాయిన్ కావాలని అనుకుంటున్నారా? అనుకోని పక్షంలో కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు ఇంతకాలం జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడమో లేకపోతే నినాదాలు చేయడమో చేసినటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడు మీరైనా ఒక కూటమిగా ఏర్పడండి. ఇప్పుడు ఈమె ఆమె తండ్రి వైపు ఉందా, లేకపోతే ఆమె తండ్రిని విమర్శించిన వాళ్ళ వైపు ఉందా, ఆమె తండ్రి విగ్రహాలను తగలబెట్టిన వాళ్ళ వైపు ఉందా, లేకపోతే తన అన్నను విమర్శించిన వాళ్ళ వైపు ఉందా? ఏం చేస్తుంది ఆమె? చేస్తున్నటువంటి కార్యక్రమము అసలు ఎక్కడ కూడా ఎవరు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అనామకుల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు ఎవరు ఆలోచించినా ఈమె వైఎస్ఆర్ బిడ్డగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అందువల్ల ఇప్పుడు నేను సీనియర్ కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు విఘ్నత కలిగిన వాళ్ళైతే, నిజంగానే మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీని గౌరవించిన వాళ్ళైతే, వైఎస్ఆర్ మీ వాడు అనేటువంటి దీన్ని మీరు తీసుకురాగలిగితే, ఆ స్లోగన్ని మీరు తీసుకురావాలంటే ఇమీడియట్గా ఆమె కూటమికి సపోర్ట్ ఇస్తున్నట్టుగా పాలక పక్షానికి ఎప్పుడైతే తలలో నాలుకగా తయారైందో ఆమెను ఇమ్మీడియట్గా మీరు బర్తరఫ్ చేయాలి. ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తేనే మీకు కనీసం రాబోయే కాలంలో ఒక 4 సీట్లు 10 సీట్లు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా దీర్ఘంగా ఆలోచించాలి. చంద్రబాబుని కాదని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే మరి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మౌత్ పీస్గా వెళ్తామంటే వెళ్ళమనండి. ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో వీళ్ళే చెప్తున్నారు కదా, జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడము అనేటువంటి కళ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ కళను నెరవేర్చాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుచుకోవాలి కదా. కొన్ని గెలుచుకోవాలంటే ఇటువంటి ప్రతిపక్ష నాయకురాలను పెట్టుకుని మీరు గెలుచుకోగలుగుతారా? ఇటువంటి అసలు నిబద్ధత లేనటువంటి నాయకురాలను పెట్టుకుని మీరు ఏం చేస్తారు? కాబట్టి అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది, ఇదివరకు టీవీ ఛానల్స్లోనూ మిగతా చోట్ల కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగానే చేసుకోండి. కనీసం మీకు కాస్త విశ్వసనీయత మిగులుతుంది. ఈమెని ఇప్పుడు ఇన్ని రకాలుగా తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో పార్టీ మూసేసి కాంగ్రెస్లో చేరి, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా మీరు ప్రతిపక్షానికి మౌత్ పీస్గా కాకుండా మీరు పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సినటువంటి నాయకురాలుగా లేకుండా పాలకపక్షానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరంటే మీరు ఆ పదవికి అనర్హులు ప్రతిపక్షంలో ఉండడానికి అని మాత్రం నేను గట్టిగా చెప్తాను. రైట్.